అభినందిస్తూ ఉన్నాను. ఈ మూడు పట్ల మీకున్నటువంటి ప్రేమ. మన శివసేన రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్నమాట. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ అందరి ఫలితం వల్ల అధికారంలోకి వచ్చాం. చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినారు. కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామంటే, కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వారి కుటుంబం యొక్క అవసరాలకి వాడుకున్నాడు. దాంట్లో ఏం అనుమానం లేదు. అది నీళ్ల పేరిట జరిగిన దోపిడీ కానీ, భూముల పేరిట జరిగిన దోపిడీ కానీ, ఇతరత్ర పేరిట జరిగిన దోపిడీ అంతా కూడా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం, కొంతమంది వారి తాబేదారులు దోచుకున్న సందర్భం. అందుకే ప్రజలు విసిగి వేశారన్న సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ రుణమాఫీ అని వారు 4-5 తరఫాలో 16-17 కోట్లు ఇస్తే, మనం వచ్చిన సందర్భంలో 9 నెలల్లో ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ 18,000 కోట్ల పైకి రుణమాఫీ చేయగలిగినాం. ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో, ప్రతిపక్షాల వాళ్ళు మనని బద్నాం చేసిన తరుణంలో నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దశ దిశ నేను ఇస్తూ ఉన్నాను. గ్రామాలకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ఈ రకంగా గత 10 ఏళ్ళలో దోపిడీ జరిగింది, ఆ దోపిడీ అరికట్టి ఈ రకంగా ఇలా మేము మేలు చేస్తూ ఉన్నామని చెప్తే తప్ప ప్రజలకు ఎన్నికే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో కేసీఆర్ కేటీఆర్ ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు. అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే, మీరే. కార్యకర్తల విషయంలో ఇందాక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రోజు కారులో పోతూ ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, ముందు పైలట్లు, సైరన్లు, ఎస్కాట్తో మనం పోతా ఉన్నామన్నా, కానీ వారు కదా మనం గెలిపించింది, వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో, అందుకే కార్పొరేట్ చేయడం తక్షణమే మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేట్ చేయడం వల్ల వేయడం జరిగింది. ఇవాళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్తులు కానీ, ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం కుల గణన చేయాలంటే నినాదం. వారి నినాదంతోనే శ్రీధర్ బాబు గారికి స్వాగతం. అందరు మంత్రులున్నా అసలు మంత్రి అయ్యగారు లేకుంటే రండి రండి మంత్రివర్గం పరిపూర్ణమైంది. వారు ఒకరే రాలేదు. ఇప్పుడు వారు రాకతో పరిపూర్ణమైన మంత్రివర్గం ఇవాళ ఇక్కడికి వచ్చింది. సో ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో మనం ముందుండాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు. టీవీలో అడిగారు, ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని. నేను పవరు ఉండదు, సెంటరు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్ ఒకరే, రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ప్రజలకు ఏత ఆశలు ఆకాంక్షలతో, ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ, దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం. దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు. నేను మీకు చెప్తా ఉన్నాను, పిసిసి అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను. నిరంతరం మీ సేవలో ఉంటాను. పిసిసి అధ్యక్ష పదవి అనే ఆషామాషి కాదు. ఈ గౌరవం దక్కడం అనేది నా జీవితం ధన్యమైంది. కార్యకర్తగానే ఉంటాను, మీ లోపనే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను.
మీరు ఇచ్చే సలహాలు సూచనలు, మీ సమాలోచనలు, మీ మదిలో ఉన్న ప్రతి విషయం నాకు వచ్చి చెప్పొచ్చు. గాంధీ భవన్లో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా 6-7 గంటలు ఉంటాను. నాకు 20 ఏళ్ళుగా అలవాటు. ప్రధాన కార్యదర్శిగా నేను పొన్నాల లక్ష్మి గారి టైంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత పెద్ద బాధ్యత లేకున్నా రోజు పొద్దున 11 o'clock గాంధీ భవన్ వచ్చి 2 ఇరానీ ఛాయలు తాగితేనే గాంధీ భవన్ తృప్తి. అలాంటి అలవాటు నాకుంది. సో అందుకే చెప్తా ఉన్నాను, గాంధీ భవన్ మన దేవాలయం. మీరందరూ కూడా దాంట్లో దేవులతో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడపాలి. వారికి ఉండే సమయం ప్రభుత్వం నడపడానికి సరిపోదు. మనం వారిచ్చే కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకెళ్ళడం మన వంతు కర్తవ్యం. ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకురావాలి. తెలంగాణ అనేది స్టేట్ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ముఖ్యమంత్రి గారికి ఆ ఆలోచన ఎవరిచ్చారో తెలియదు, కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. నేను భోపాల్ వెళ్తూ ఉంటాను. మా ఆవిడతో కూడా 2-3 సార్లు అక్కడ మిత్రులు ఉంటే, రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు. 6 నెలల క్రితం కూడా వాళ్ళ ఇంటో పెళ్ళింటూ పోయాం. వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, భోపాల్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని. యాక్చువల్లీ హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ఇంత గొప్ప రాక్స్ ఉన్న నగరము, ఇంత సంఖ్యలో ఉన్న చెరువులు, కుంట్ల నగరం ఇంకెక్కడ లేదు. దురదృష్టవశాత్తు కూటుకుంటూ పోయినాయి, అవి అంతరించుకుంటూ పోయినాయి. మోకిల నీళ్ళు